హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అయితే తీసుకొని వచ్చేసాను. ఈరోజు వీడియోలో టీజీ ఐసెట్ 2025 అంటే 2025 అప్డేట్ అనేది చూద్దాము. ఈ నోటిఫికేషన్ అనేది 6th మార్చ్న వచ్చింది. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాము. ఇది 10th మార్చ్ నుండి 3rd మే వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక లేట్ ఫీజ్తో వచ్చేసి 4th మే నుండి 17th మే వరకు 250 అంటే 250 రూపీస్ లేట్ ఫీజ్తో అప్లై చేసుకోవచ్చు. 18th మే నుండి 26th మే వరకు 500 రూపాయల లేట్ ఫీజ్తో ఇదైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది చూసినట్టయితే, మీరు 5th సెమిస్టర్ కంప్లీట్ అయ్యి 6th సెమిస్టర్లోకి ఎంటర్ అయిన వాళ్ళైనా, మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యి 1 year అవుతున్నా, 2 years అవుతున్నా, అదేవిధంగా మీరు బీటెక్ చేసిన వాళ్ళైనా ఇదైతే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ బ్యాక్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చిన వాళ్ళైనా పర్లేదు. అదేవిధంగా డిగ్రీ 2nd, 4th సెమిస్టర్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఆ రిజల్ట్ వచ్చే వరకు క్లియర్ చేసుకోండి, మీకైతే డౌట్స్ ఏమొద్దు. అదేవిధంగా 1st, 3rd, 5th సెమిస్టర్లో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే మీరు అప్లై చేయకపోవడం మంచిది. ఎందుకంటే 1st సెమిస్టర్ నుండి 5th సెమిస్టర్ వరకు అన్నీ క్లియర్ అయితే అప్లై చేసుకోండి. మీరు 5th సెమిస్టర్లో ఒక్క సబ్జెక్టు నేను ఎంత మంచిగా రాసినా ఫెయిల్ అయ్యాను, ఓ గ్రేడ్ వస్తుంది అనుకున్నా ఫెయిల్ అయ్యాను అని అనుకునే వాళ్ళు రీవాల్యుయేషన్కి అప్లై చేయండి. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఇది క్లియర్ అయిపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈ ఎగ్జామ్ వచ్చేసి June 8th మరియు June 9th ఉంటుంది. ఇవి 2 సెషన్స్లో ఉంటాయి. మార్నింగ్ 10 to 12:30 వరకు ఒకళ్ళకి, ఆఫ్టర్నూన్ 2 to 2:30 to 5 వరకు ఒకళ్ళకి. దీనికి సిలబస్ వచ్చేసి అనాలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషనల్ ఎబిలిటీ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. మీకు ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్ ఉంటుంది. 2.5 hour టైం అనేది ఉంటుంది. మీకు 25% వస్తే చాలు దీనికి క్వాలిఫికేషన్. మీకు డిగ్రీలో 45% రిజర్వేషన్ వాళ్ళకి, 50% క్వాలిఫికేషన్ ఉంటే ఇదైతే అప్లై చేసుకోవచ్చు. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీకు కింద నోటిఫికేషన్ పీడిఎఫ్లో విజిట్ అవర్ వెబ్సైట్ అని ఉంటుంది కదా, అక్కడ మాక్ టెస్ట్ అని ఉంటుంది. అంటే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఒక ఐడియా, అవగాహన కోసం ఆ లింక్ అనేది ఇచ్చారు. అది క్లిక్ చేసి మాక్ టెస్ట్ అనేది ఎలా రాయాలి ఏంటి అనేది చూడండి. అంటే మనం ఆన్సర్స్ ఎలా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఎంబీఏ చేయాలి అనే వాళ్ళకి ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఎంసీఏ చేయాలి అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకైతే ఇంటర్లో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. మీరు డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ గ్రూప్ తీసుకున్నా పర్లేదు, ఇంటర్లో మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉంటేనే ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్. ఇక మీకు అందరికీ ఎంబీఏ రాసే వాళ్ళకైనా, ఎంసీఏ రాసే వాళ్ళకైనా సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఉన్న టైంలో అప్లై చేసుకోండి. తొందరగా అప్లై చేస్తే మన డిస్ట్రిక్ట్స్లో పడుతుంది. లేదు నేను లేట్గా అప్లై చేస్తా, చూద్దాంలే చేద్దాంలే అనుకుంటే వేరే దూరంగా మన డిస్ట్రిక్ట్లో కాకుండా హైదరాబాద్, ఇంకా కొత్తగూడెం అట్లా డిస్ట్రిక్ట్స్ అనేవి దూరంగా పడతాయి. సో ఉన్న టైంలో తొందరగా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు 2nd, 4th సెమ్లో బ్యాక్లాగ్ ఉన్నా పర్లేదు, అప్లై చేయండి. ఎందుకంటే అప్పటి వరకు క్లియర్ చేసుకోవచ్చు. 1st, 3rd సెమిస్టర్లో ఉన్న వాళ్ళైతే అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే 1st, 3rd, 5th సెమిస్టర్ నెక్స్ట్ నవంబర్ లేదా డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంతే, నేను ఫాలో అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. మీరు ఈ ఐసెట్తో పాటు ఇంట్రెస్ట్ ఉంటే పీజీ, బీఈడి కూడా రాయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ దీంట్లో రాకపోతే ఆ రెండిట్లో కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఐసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే టైంలో డిగ్రీ ఎగ్జామ్స్ ఉంటే ఆ డిగ్రీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ చేస్తారు. సో మీరైతే ఎలాంటి డౌట్ పడకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో చివరిగా ఇదండి వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.